ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మనతో ఉన్నారు. ఒక్కసారి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేష్ నేత గారు, ఎలా ఉంది? కాంగ్రెస్ మీద కంటిన్యూగా ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు సివిల్ సప్లై అంటున్నారు, ఇంకోవైపు ఆర్ ట్యాక్స్ అంటున్నారు, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటున్నారు. నిజంగానే సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో అవినీతి జరిగిందా? 100% సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లోనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి అతి తక్కువ కాలంలో అన్ని శాఖల్లో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఆధారాలతో సహా మేము రుజువు చేయబోతున్నాం. మా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రెస్ మీట్లలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవం అనేటటువంటి విషయం అటు మంత్రులకు తెలుసు, అదేవిధంగా ప్రజలకు కూడా తెలిసిపోయింది. కాబట్టి మా శాసనసభ పక్ష నేత ప్రశ్నించినటువంటి 19 ప్రశ్నలకు ఈరోజు వరకు సమాధానం లేదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నట్లయితే, వాళ్ళు అవినీతిలో కూరుకుపోనట్లయితే, కుంభకోణాలు చేయనట్లయితే, మేం సంధించినటువంటి ప్రశ్నలకు సీదాగా వాళ్ళు సమాధానం చెప్తే అయిపోతుంది కదా. ఈ లేనిపోని రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అనేటటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కొని పోతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నేను భావించట్లేదు. ఉన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 సీట్లు సాధిస్తుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరొక పక్క మీ పెద్దపల్లికి సంబంధించి ఎలా ఉంది చెప్తారా ఒకసారి? కాంగ్రెస్కు 13 సీట్లు రావడం అనేటటువంటిది అసంభవం, అవాస్తవం, అబద్ధం. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో, అసత్య ప్రచారాలతో, ఆచరణకు సాధ్యం కాని అంశాలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎంతలో గెలిచింది, ఎన్ని సీట్లు వచ్చినాయి, పెద్ద గొప్ప విజయం కాదు కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఏదైతే 13 సీట్లు కాంగ్రెస్కి వస్తాయంటూనేయో అది పచ్చి అబద్ధం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలలో నీతివంతమైనటువంటి ప్రభుత్వంగా చేసింది, దేశంగా చేసింది. అటు ఉగ్రవాదాన్ని, ఇటు అవినీతిని కట్టడి చేసి ప్రజల గుండెల్లో గూడుగొట్టుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మినిమం 10 సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. పెద్దపల్లి ఉంటుంది దానిలో ఖచ్చితంగా. పెద్దపల్లిలో కుటుంబ పాలనపై ప్రజలు విరక్తి చెందారు. వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలు, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వివేక్ కుటుంబ ఆస్తులను కాపాడుకోవడం కోసమే రాజకీయాల్లో వచ్చాడు తప్ప ప్రజాసేవ కోసం రాలేదనేటటువంటిది పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి రేపు పెద్దపల్లిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయడంక మోగించబోతా ఉన్నాం. వెంకటేష్ నేత కానీ పరిస్థితి ఎటు వెళ్ళన్నారు? ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఈసారి నిలబడలేదు ఎక్కడ కూడా. ఏంటి అసలు మీ దారెటు? వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తి 19 సంవత్సరాల గ్రూప్ 1 సర్వీసుని వదులుకొని పదవుల కోసమో డబ్బుల కోసమో రాలేదు. వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తి ప్రజాసేవ కోసం వచ్చిండు. నిజంగా నేను ప్రజాసేవకు రాకపోతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేంద్రీకృత విధానాలను నేను ఎందుకు ప్రశ్నిస్తా? అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కుటుంబ పాలన మీద నేను ఉద్యమం ఎందుకు చేస్తా? బీజేపీలో నాకు టికెట్ ఇవ్వకపోయినా బీజేపీలో నేను ఎందుకు చేస్తున్నాను? కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కుటుంబ పాలనను ఛేదించి, అవినీతిని ఛేదించి ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా, వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. రైతుల కోసం, ప్రజల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, ప్రతి ఒక్కరి కోసం నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు. కాబట్టి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెంకటేష్ నేతగా, మాజీ గ్రూప్ 1 అధికారిగా ప్రజలకు పదవులున్నా పదవులు లేకపోయినా
ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తా, ప్రజల కోసం నేను రాజకీయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు అతి తక్కువ కాలంలో అవినీతిని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్, ఎటువంటి పదవి లేకపోయినా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్తూనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా బీజేపీ 10 పార్లమెంట్ స్థానాలను గెలుస్తుంది. అందులో ఖచ్చితంగా కూడా పెద్దపల్లి కూడా ఉంటుందని చెప్పి కూడా ఎంపీ వెంకటేష్ నేత అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.